ఐశ్వర్య ఏంటి ఈ టైంలో ఫోన్ చేసింది? చెప్పు ఐశ్వర్య. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐశ్వర్య తప్పించుకోవడానికి వీల్లేదు. తొందరగా వెతకండి. ఐశ్వర్య, రేయ్, ఎవర్రా మీరు? రేయ్, మనం ఇంతమంది ఉన్నాం. అది కడుపుతో ఉండి కూడా ఓడిపోతానని తెలుసు కూడా మనతో పోరాడుతోంది. అదిరా ఈ హైదరాబాద్ సిస్టర్ గట్స్ అంటే. పాపం ఐశ్వర్యని చూడండిరా, వేరే దారి లేక వంటగదిలోకి దూరింది. మనమైనా లోపలికి వెళ్ళాలి, తనైనా బయటికి రావాలి. తలుపు తీ! ఐశ్వర్య, తలుపు తీ! తలుపు తీయవే, లేదంటే మేము తలుపుని బద్దలు కొట్టుకొని రావాల్సి వస్తుంది. ఐశ్వర్య, ఐశ్వర్య, తలుపు తీ! తలుపు తీ! ఏదైతే అదయింది. నా బిడ్డకి మాత్రం ఏమీ కానివ్వను. వాళ్ళతో పోరాడతాను. పోతే బిడ్డతో పాటు నేను పోతాను. తలుపు తీ! తలుపు తీ! ఐశ్వర్య, తలుపు తీ! నువ్వు ఆడదానివే కదా, మాతృత్వం పొందే ఆడదానివే కదా, నా మాతృత్వాన్ని పోగొడతావా? ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్. మరి అలేఖ్య గారు అలా చెప్పారేంటి? ఆవిడే 10 మాసాలు కడుపును మోసింది. అలేఖ్యదేవి గారు ఒక బిడ్డను కన్నారు. మరి వాళ్ళిద్దరూ ఏంటి? నీ ప్రెగ్నెన్సీ పోగొట్టమని మాకు డబ్బులు ఇచ్చారు. చూడండి, మీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను, అంతేగాని నా కడుపులోని బిడ్డని మాత్రం ఏం చేయకండి.
కుదరదు. ప్లీజ్. మేము ఆల్రెడీ ఈ విషయంలో కమిట్ అయిపోయాం. ఏవైనా ఉంటే తర్వాత మీరు చూసుకోండి. మా పని మేము ముగించుకుంటాం. నా బిడ్డనే చెయ్యొద్దు. యాదగిరి, యాదగిరి! ఐశ్వర్య, నా మాతృత్వాన్ని పోగొడతావా? ఐశ్వర్య, ఐశ్వర్య! मुस्क तीरा तीरा मुस्को ते तीरा मुस्को మీరు అసలు మనుషులేనా? తీరా ముసుకో. ఐశ్వర్య 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 కంట్రోల్ యువర్ డోంట్ వరీ, నీకేం కాలేదు కదా, ఏడవకు.
ఐశ్వర్య కంట్రోల్ సార్. ఊరుకో. యాదగిరి ఏం పర్లేదు కదా? ఏం పర్వాలేదు. ఐశ్వర్య కాఫీ తీసుకో. ఐశ్వర్య కాఫీ తీసుకో. థ్యాంక్ యూ సూర్య. మరి అలేఖ్య గారు అలా చెప్పారేంటి? ఆవిడే 10 మాసాలు కడుపును మోసింది, అలేఖ్యదేవి గారు ఒక బిడ్డను కన్నారు. మరి వాళ్ళిద్దరూ ఏంటి? నీ ప్రెగ్నెన్సీ పోగొట్టమని మాకు డబ్బులు ఇచ్చారు. ఏంటి ఐశ్వర్య ఏం ఆలోచిస్తున్నావు? ఏంటి సూర్య ఇది? అలేఖ్య మారిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ పాత అలేఖ్యలా మారిపోయిందేంటి సూర్య? పగ ప్రతీకారాలు ఇవన్నీ మర్చిపోయిందనుకున్నాను కానీ తన 2 కళ్ళు పగ ప్రతీకారాలతో రగులుతున్నాయని నిరూపించింది. నా విషయంలో అలేఖ్య ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది సూర్య. తను ఎంతో మారిపోయి నన్ను అక్క అక్క అంటుంటే నా సొంత చెల్లెలనుకున్నాను. నా రక్తం పంచుకు పుట్టిన దానికంటే ఎక్కువ అనుకున్నాను. కానీ ఈ అక్కకే చెయ్యడానికి ద్రోహం చేయాలని చూసింది. తన మేనత్తతో కలిసి ఏ ఆడది చెయ్యకూడని ద్రోహం చేయాలని చూసింది. ఏ సూర్య తనకెదురు చెప్తే మీ భార్య గారు ఊరుకోరా? తన మాటకి ఎవరు అడ్డు చెప్పినా లేపేస్తుందా? అసలు నీ భార్య ఏమనుకుంటుంది సూర్య? నేనేమన్నా పిరికిదాననుకుంటుందా, పిచ్చిదాననుకుంటుందా? ఒకప్పుడు నా మీద తన శాడిజం ప్రయోగాలన్నీ చేసేది. నన్ను చూస్తే ఓర్చుకోలేకపోయేది. నన్ను ఒక పురుగును చూసినట్టు చూసేది. మన ఇద్దరి మధ్య పవిత్రమైన స్నేహం ప్రేమ ఉన్నాయని గుర్తించకుండా అక్రమ సంబంధం అంటగట్టి మన ఇద్దరిని నానా హింసలు పెట్టింది. నీ కుటుంబాన్ని బయటికి గెంటేస్తుంటే నేను అడ్డుపడ్డానని నన్ను జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చేసింది. ఇవన్నీ మర్చిపోయి నన్ను అక్కగా గుర్తించిందని కలిసిపోయి నేను అలేఖ్యకి దగ్గరైతే చివరికి ఇదిగో ఈ ఆవేదన నాకు మిగిల్చింది సూర్య. చెప్పు సూర్య చెప్పు. నేను సాత్వి ప్రేమని గెలిపిస్తానని చెప్పడమే నేను చేసిన నేరమా? చెప్పు సూర్య. అందుకు నా కడుపులో బిడ్డ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుందని పెళ్ళాం. నీ పెళ్ళానికి బుద్ధి లేకపోతే ఆ అలేఖ్యదేవికి కూడా బుద్ధి లేదా? అన్నేళ్ళు వచ్చాయి, మంచి చెడులు తెలుసుకోకుండా అలేఖ్యకి సపోర్ట్ చేస్తుందా? తన పెద్దరికంతో ప్రాబ్లం ని సాల్వ్ చేయాలని చూడాలి గాని
ఇలా తన వయసును కూడా పక్కన పెట్టి ఎంత దిగజారిపోతుందా సూర్య? అసలు దీని వెనుక వాళ్ళు ఉన్నారో లేదో ఐశ్వర్య? నీ పెళ్ళని నువ్వు సమర్థించుకు సూర్య. నీ పెళ్ళం మీద నీకు ప్రేమ ఉంటే దాచుకో. ఖచ్చితంగా అలేఖ్య దేవిలే ఈ పని చేయించారు. అలేఖ్య దేవి నా ఇంటికి వచ్చి ఛాలెంజ్ చేసింది. నా అంత తేలుస్తానని నాకు పరోక్షంగా చెప్పింది. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, నన్ను దీవించండి అని అడిగితే నువ్వు నీ కడుపులని బిడ్డ నాకు శత్రువులు అని చెప్పి నన్ను దీవించకుండా వెళ్ళిపోయింది శ్రీ 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 నీ పెద్దమ్మ గారు, శ్రీమతి అలేఖ్యదేవి గారు. ఇక నుంచి నువ్వే కాదు, నీ కడుపులో ఉన్న నీ బిడ్డ కూడా మాకు శత్రువే. ఈ ప్రపంచంలో ఎవరైనా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, నన్ను దీవించండి అని అడిగితే అలా మాట్లాడతారా సూర్య? నన్ను శత్రువుగా చూసినా పర్వాలేదు సూర్య, కానీ నా కడుపులోని బిడ్డని కూడా శత్రువులా చూసి మాట్లాడింది. ఇలా ఎవరైనా అంటారా సూర్య? అంటే అప్పుడే ఆవిడ డిసైడ్ అయినట్టుంది సూర్య నా కడుపుని పోగొట్టాలని. అందుకే నా కడుపులోని బిడ్డని తన శత్రువు అని చెప్పింది. తన మేనకోడలతో ప్లాన్ చేసి ఇలా రౌడీల్ని పంపించింది. నీ పెళ్ళం గారికి మళ్ళీ పాతవి గుర్తొచ్చాయి సూర్య. అందుకే నీ పెళ్ళం నేనెవరికో మాట ఇచ్చాను, అదిచ్చాను, ఇదిచ్చాను అని పాట పాడి ఇలా నా జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. క్లియర్ గా అదే నా కళ్ళ ముందు కనబడుతుంది సూర్య. నీ పెళ్ళని చూసుకున్నాను సూర్య, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. నేను ప్రెగ్నెంట్ అని నీ పెళ్ళానికి చెప్పాలని ఎంతో తప్పించిపోయాను, కానీ ఎంత ద్రోహం చేయబోయింది. అలేఖ్యలా చెయ్యొచ్చా సూర్య? ఒకప్పుడు తను కడుపుతో ఉన్నదే కదా, 9 మాసాలు బిడ్డను మోసిందే కదా. ఇవేవి గుర్తు రాకుండా నా కడుపుతో ఆడుకోవాలని చూస్తుందా? నన్ను అమ్మ అన్న పిలుపుకి దూరం చేయాలని చూస్తుందా సూర్య? ఐశ్వర్య, ఏంటిది? లేదు సూర్య, నన్ను నీ పాదాల మీద పడి ఏడవనివ్వు. ఏంటిది ఐశ్వర్య? పైకిలే. లేదు సూర్య, లేదు. ఇలాగైనా నా కృతజ్ఞతలు తీర్చుకోనివ్వు సూర్య. ఐశ్వర్య లే, ముందు పైకిలే. లేదు సూర్య, లేదు. నేను నీ పాదాల దగ్గర నుంచి లేవను సూర్య. నువ్వు నిజంగానే దేవుడివి సూర్య, నువ్వు నిజంగానే దేవుడివి. ఐశ్వర్య, నేను చెప్పేది విను, ముందు పైకిలే. ఈ రోజు నా కడుపులో బిడ్డ ప్రాణం నిలబడింది అంటే దానికి కారణం నువ్వే సూర్య, నువ్వే. నా కడుపులో నలుసు పడ్డ దగ్గర నుంచి ఎన్నో కలలు కన్నాను. నా జీవితానికి ఒక అంబిషన్ పెట్టుకున్నాను. నిరాశగా ఉన్న నా జీవితాన్ని ఆశల వైపుకి మరల్చాను.
నా కడుపులో బిడ్డే ప్రాణంగా బ్రతుకుతున్నాను. సమయానికి నువ్వు రాకపోయి ఉంటే నా బిడ్డని పోగొట్టుకునేదాన్ని. నా ఆశలన్నీ ఆవిరైపోయేవి. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను సూర్య? కనీసం నా కన్నెలతోనైనా నీ పాదాల్ని కడగనివ్వు సూర్య. అలేఖ్య వల్ల ఈ స్నేహితురాలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా నీ భార్యని కూడా లెక్క చేయకుండా నన్ను ఆదుకున్న వాడివి. ఎప్పుడు కూడా అలాగే చేసావు సూర్య. అలేఖ్య నన్ను ఇబ్బందుల్లో పడేయాలని చూస్తే నువ్వు నన్ను కాపాడావు. సూర్య, ఈ ప్రపంచంలో నువ్వెవ్వరి కోసం పుట్టలేదు. ఈ స్నేహితురాల కోసమే పుట్టావు. ఈ స్నేహితురాల కోసమే పుట్టావు. ఐశ్వర్య, నువ్వు చెప్పిన ప్రతి విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అలేఖ్య నిజంగానే పాత అలేఖ్యలా మారిపోయింది. అలేఖ్య చేసిన దానికి నన్ను క్షమించు. రోజుకో రకంగా మారిపోయే మెంటాలిటీస్ని ప్రశ్నించడానికి వెళ్తున్నాను ఐశ్వర్య.